హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. అమ్మాయి గారు, మీరు కారులో కూర్చోండి, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి రాజు? ఇప్పుడే వస్తాను అమ్మాయి గారు, కూర్చోండి. ఇక రాజు రూపగాయానికి ఆయింట్మెంట్ తీసుకొని వస్తాడు. ఇలా రండి అమ్మాయి గారు. ఎక్కడికి రాజు? చెప్తాను అమ్మాయి గారు, రండి. ఎందుకు ఎత్తుకుంటున్నావు రాజు? నేను నడుస్తాను రాజు, వదిలే రాజు. ఏం చేస్తున్నావు రాజు? మీ కాలు ఇటు ఇవ్వండి అమ్మాయి గారు. కాలా? ఎందుకు రాజు? ఇటు ఇవ్వండి అమ్మాయి గారు. నాకు ఏం పెయిన్ లేదు రాజు, కానీ నాకు పెయిన్ ఉంది అమ్మాయి గారు. ఇదంతా మందారం చూసి రాజన్న ఉన్న అమ్మాయి గారు ఇలా హ్యాపీగా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఆ భగవంతుని దయ వల్ల ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మీకు మెటల్ పెయిన్ గుచ్చుకుంది కదా, ఏమవ్వడానికి ఆయింట్మెంట్ రాస్తున్నాను. కొద్దిగా ఓపిక పట్టండి అమ్మాయి గారు, అయిపోయింది. అమ్మాయి గారు, నన్ను గెలిపించడం కోసం మీరు ఎంతో పెయిన్ పడ్డారు. ఆ పెయిన్ చూస్తూ నేను ఎలా ఊరుకోగలను అమ్మాయి గారు? రాజు, నన్ను జీవితాంతం గెలిపించడానికి నా మెడలో తాళి కట్టావు. అలాంటిది జీవితంలో ఒక్కసారి గెలిపించడానికి అవకాశం వచ్చింది. మాత్రం రిస్క్ చేయకపోతే ఎలా రాజు? కొంచెం పెయిన్ ఉంటుంది అమ్మాయి గారు, ఓర్చుకోండి, అయిపోయింది. నన్ను గెలిపించిన మీకు ఏమిచ్చినా తక్కువే అనిపిస్తుంది అమ్మాయి గారు. నన్ను గెలిపించే ప్రయత్నంలోనైనా మీ గాయం త్వరగా తగ్గిపోవాలని కోరుకుంటున్నాను అమ్మాయి గారు. అలా రాజు రూపని ఎత్తుకుని వెళ్తుంటే రూపరాజును అలాగే చూస్తూ ఉండిపోతుంది. రాజు, మన జీవితాలు ఎటెళ్తున్నాయో అస్సలు అర్థం కావట్లేదు. మనకు పెళ్ళై 2 సంవత్సరాలు అయినా మా అమ్మ ఈ పెళ్ళి చేసింది, కానీ మా అమ్మ మాత్రమే కనబడట్లేదు. లాస్ట్ టైం ఒకసారి కనపడింది, మిస్ అయింది. ఇప్పుడు ఎలా రాజు? అవునమ్మాయి గారు, ఇప్పుడు ఫ్యాషన్ షో అయిపోయింది కదా, ఇప్పుడు మీ అమ్మను వెతికే పనిలో ఉందా? ఇదిలా ఉండగా విరూపాక్షి దీపక్ నుంచి తప్పించుకోగానే వెంటనే దీపక్ చూసి, అదిగో మమ్మీ, అత్తయ్య అక్కడుంది. ఇక విరూపాక్షి భయంతో పరుగులు పెడుతుంది. ఏ విరూపాక్షి, ఎక్కడికి వెళ్తావు? ఆగు. రేయ్, తొందరగా దాన్ని పట్టుకోరా. తొందరగా రా మమ్మీ, విరూపాక్షి తప్పించుకుంటుంది. ఇదిలా ఉండగా గౌతమ్ ఏమో ఆర్ఆర్ కంపెనీ గెలవడంతో చాలా కోపంగా ఉండిపోతాడు. ఇదంతా ఆ కంపెనీ పూర్తిగా నా గుప్పెట్లో లేకపోవడం వల్లే. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఆ విరూపాక్షి ఆంటీతో పేపర్లపై సంతకం పెట్టించుకోవాలి. ఇటు దీపకేమో తప్పించుకుంది మమ్మీ. ఇక విరూపాక్షి భయంతో దాక్కోగానే, విరూపాక్షి, నువ్విక్కడే దాక్కున్నావని నాకు బాగా తెలుసు. మర్యాదగా బయటికి వచ్చావంటే సరే, లేకపోతే నా సంగతి నీకు తెలుసు కదా. మమ్మీ, మనం అటు చూద్దాం పదా. విరూపాక్షి టెన్షన్తో ఆ గౌతమ్ గాడు ఈ విజయాంబిక నా ఆస్తి మొత్తం కొట్టేయాలని చూస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి దక్కకూడదు. ఎలాగైనా ఈ విషయాన్ని సూర్యకి చెప్పేయాలి. కనీసం అప్పలనాయుడినైనా కలవాలి అనుకుంటూ విరూపాక్షి విజయాంబిక దగ్గర నుంచి తప్పించుకుంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.